హలో అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు మిమ్మల్ని జెన్యూన్‌గానే ఇష్టపడుతున్నారా? లేకపోతే ఫేక్ లవ్ చూపిస్తున్నారా? అసలు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి అనేది చూద్దాము. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ టైమ్ ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనా? అండ్ మీరు మీ కెరియర్ రిలేటెడ్ కానీ, మీ ఆహ్, రిలేషన్‌షిప్ వైస్ కానీ, ఇంకేదైనా రిలేటెడ్ కానీ మీరు త్రూ టారో తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ అనేది చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. ఓకేనా? సో, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన చూస్తాం కాబట్టి లైక్ మీకు లవ్ మ్యారేజ్ అవుతుందా? లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా? సో, ఏంటి అనేది ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇలా డీటెయిల్‌గా తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది ఒక జనరల్ రీడింగ్ అండి. అందరికీ రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, ఎంతవరకు రెసొనేట్ అయితే అంతవరకు తీసుకోండి. బికాజ్ అందరికీ సేమ్ సినారియోస్ ఉండదు కదా! అంటే అందరికీ ఒకేలాగా ఉండదు కాబట్టి ఎంతవరకు రెసొనేట్ అయితే అంతవరకు తీసుకోండి. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అండ్ మీరు ఇప్పటిదాకా ఇది ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్‌కి. ఓకేనా? ఇంకొంతమందికి ఇలా పెయిన్‌లో ఉన్న వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఈ వీడియో చూసేటప్పుడు మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. ఓకేనా? మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ఓహ్! చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. 4 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్, టెన్ ఆఫ్ స్వర్డ్స్, టెన్ ఆఫ్ కప్స్, 5 ఆఫ్ స్వర్డ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, టెంపరెన్స్, సో 9 ఆఫ్ పెంటికల్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి చూస్తున్నారు కదా సన్. సో మీకు ఈ పర్సన్‌కి ఒక డిస్టెన్స్ వచ్చేసి అంటే గొడవలొచ్చేసి బ్రేకప్ అయింది. ఒకరికొకరు మిస్‌అండర్‌స్టాండింగ్స్, అంటే ఒకరినొకరు అపార్థం చేసుకోవడము. అంటే లైక్ పాతవన్నీ పాత లైక్ పాత గొడవలు గానీ, పాత ఇన్సిడెంట్స్ గానీ గుర్తు తెచ్చుకొని, లేకపోతే ఎవరైనా చెప్పిన మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టేయొచ్చు. ఇలా, ఇలా బ్రేకప్ అయిపోయింది మీకు ఈ పర్సన్‌కి. ఓకే. బట్ వాళ్ళు మాత్రం ఈ రిలేషన్‌లో సక్సెస్ అవ్వాలి. మళ్ళీ మీ మధ్య రిలేషన్ కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నారు. వాళ్ళకి ఎలా, ఎలా మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి, అంటే ఎలా మిమ్మల్ని మళ్ళీ ఒప్పించాలి, ఎలా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అర్థం కావట్లేదు. ఓకే. చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని మిస్ అయిపోతున్నానని బాధపడుతున్నారు. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నారు. బికాజ్
వాళ్ళ మనసు మొత్తము మీ పైనే ఉండిపోయింది. అందుకే వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ మిస్ అయిపోతానేమో జెలస్ ఫీలింగ్ ఉంది. పొసెసివ్ ఫీలింగ్ ఉంది. గట్టిగా వచ్చేసి ఇలా పట్టేసుకోవాలి. మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఇది ఉంది. చూడండి ఇక్కడ ఈ పర్సన్ ఈ ఈ పెంటకాల్ని ఎంత గట్టిగా పట్టేసుకుంటున్నారు. ఓకే. అంటే నేనేం చేసినా సరే, నేను వద్దు అన్నా సరే, కొట్టినా అంటే కొట్టినా అని కాదు. నేను వద్దన్నా సరే, ఏం చేసినా సరే నా మాటే వినాలి. నన్ను వదిలి వెళ్ళిపోకూడదు. ఏం చేసినా సరే నా మాటే వినాలి అనే టైప్ అనమాట. సో ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ఏంటి నేనే పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నానా? వాళ్ళకి నా మీద అంత ఇష్టం ఉందా? లేదా? ఏంటి నాకొక క్లారిటీ ఉండట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరేమో మీ లైఫ్‌లో మీ మనీ గ్రోత్ కానీ, దానిపైన ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. మీ గ్రోత్ పైన మీరు సెల్ఫ్ గ్రోత్ చేసుకుంటున్నారు. మీరేమో సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉన్నారు. లైక్ అంటే లోపల ఎలాగైనా ఉండొచ్చు కానీ, బయట డ్రెస్సింగ్ కానీ అంటే అంటే తనని నెగ్లెక్ట్ చేస్తున్నారేమో అని తను ఫీల్ అవుతున్నారు. ఓకే. మీ లైఫ్ పైన మీరు ఫోకస్ చేసేస్తున్నారు. తనని పట్టించుకోవట్లేదు. అసలు మీకు తన మీద ప్రేమే లేదు. మీ పాటికి మీరు హ్యాపీగా ఉన్నారు. మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు. మీ జాబ్ మీరు చేసుకుంటున్నారు. మీ మీ ఇన్‌కమ్ మీరు చూసుకుంటున్నారు. అసలు ఈ పర్సన్ ఎలా ఇంత స్ట్రాంగ్‌గా ఉండగలుగుతున్నారు అర్థం కావట్లేదు. మీరు ఎలా ఇంత స్ట్రాంగ్‌గా ఉండగలుగుతున్నారో తను లేకపోయినా అనే విషయాన్ని తను అసలు తీసుకోలేకపోతున్నారు. బట్ తనకేమో ఇష్టం ఉంది. నాకు ఇష్టం ఉంది. బికాజ్ నేను చాలా ఇష్టపడుతున్నాను నిన్ను. నాకసలు నిన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేదు. నాకు నువ్వంటే చాలా ప్రేమ ఉంది అని చెప్పాలని వాళ్ళకుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఇంకొక సినారియోస్‌లో ఈ పర్సన్ మేబీ వేరే వాళ్ళతో మిమ్మల్ని చూసుండొచ్చు. అందుకని ఈ పర్సన్ మీరు తనని మోసం చేశారు, లేకపోతే వెన్నుపోటు పొడుస్తున్నారు. అంటే వేరే వాళ్ళతో మీరు హ్యాపీగా ఉంటూ, ఈ పర్సన్‌ని పట్టించుకోవట్లేదు, ఈ పర్సన్ ప్రేమను పట్టించుకోవట్లేదు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్‌లో వేరే పర్సన్ ఉన్నారు. అందుకే తనని పట్టించుకోవట్లేదు. తను మోసం చేశారు. తన ప్రేమని పట్టించుకోవట్లేదు. తన ఇష్టానికి అసలు వాల్యూ చేయట్లేదు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు ఫ్యామిలీతో పాటు మీరు సంతోషంగా ఉన్నారు. మీ ఫ్యామిలీతో కానీ, మీ పిల్లలతో గానీ, మీరు హ్యాపీగా ఉన్నారు. తనొక్కడే ఇక్కడ బాధ ఆహ్, ఆర్ తను ఒక్కళ్ళే బాధ ఫేస్ చేస్తున్నారు. మీరు హ్యాపీగా ఉన్నారు అనేది వాళ్ళ ఫీలింగ్. ఓకే. మీరు తనని దూరం పెట్టేసి, మీరు హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్‌లో. తను మాత్రమే బాధపడుతున్నారు. తనది మాత్రమే బాధ. ఇది వాళ్ళ ఫీలింగు. అండ్ మీ ఫ్యామిలీతో హ్యాపీగున్నారు. తను మాత్రమే ఓవర్ థింకింగ్ చేసేస్తున్నారు మీ గురించి. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలని గానీ, మీతో ఎలా మాట్లాడాలని గానీ, వాళ్ళు మాత్రమే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎదుటి వాళ్ళది ప్రేమ కాదు. వాళ్ళది మాత్రమే ప్రేమ. ఇలా ఆలోచిస్తున్నారు. నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాను. నేనే ఎక్కువ బాధపడుతున్నాను. అంటే నేనే అనవసరంగా ఎక్కువ లవ్ చేశానేమో ఈ పర్సన్‌ని. అనవసరంగా ట్రస్ట్ చేశానేమో. ఇప్పుడు నేను ఇరుక్కుపోయాను. ఇటు బయటికి ఎళ్ళలేను. బికాజ్ నాకు తనంటే ఇష్టం ఉంది. ఇంకొక పర్సన్ మీద అదే ఇష్టం వస్తుందా? రాదా? నేను చెప్పలేను. అది తన ఫీలింగు. సో, టైం చేంజ్ అయితే బావుండు. నా టైం బాలేదు. అందుకే నేను ఇష్టపడిన పర్సన్ నేనంటే ఇష్టం కాకుండా ఇంక వేరే ఎవరో ఇష్టం అంటుంది. నన్ను పక్కన పెట్టేస్తుంది. నేను ఇష్టపడక ఒక పర్సన్‌ని ఇష్టపడ్డం ఏంటి? వాళ్ళు నన్ను కాకుండా వేరే వాళ్ళని చేసుకోవడం ఏంటి? ఇదంతా నా కర్మ కాకపోతే అనుకుంటున్నారు. కర్మ టైం అనేది వాళ్ళ లైఫ్‌లో నడుస్తుంది అనే విషయం వాళ్ళకి అర్థమైంది. సో, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు తన ఫీలింగ్స్‌ని చాలా ఓపికగా, సహనంగా.
మీకు వచ్చి తన ఇష్టాన్ని తను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారో చెప్పాలి అనుకుంటున్నారు. చాలా ఓపికతో, సహనంతో ఉంటున్నారు. ముందెప్పుడు మీతో రిలేషన్‌లో ఉన్నప్పుడు ఇంత ఓపికగా ఉన్నారో లేదో తెలీదు గానీ, ఇప్పుడు మాత్రం బాగా ఓపికతో ఉంటున్నారు. సహనంతో ఉంటున్నారు. అసలు ముందే ఈ ఓపిక, ఈ డిస్టర్బెన్సెస్, ఈ బ్రేకప్ సిట్యుయేషన్ దాకా రాకపోయుంటే గనక ఇంత ఓపిక, సహనం పట్టాల్సిన అవసరమే ఉండేది కాదు గదా! ఏం చేస్తున్నారు? ఇంకా వాళ్ళ లైఫ్ సరేలే ఇక నా లైఫ్ నేను జూసుకుందాము. నేను కూడా మనీ సంపాదించాలి. అప్పుడే నాకు వాల్యూ ఉంటుంది బయట ఎక్కడైనా సరే అని మీరు అందంగా తయారయ్యారు అని చెప్పేసి వాళ్ళు కూడా దానిపైనే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. మంచిగా అంటే నేను కూడా అలా రెడీ అయ్యి మనీ బాగా సంపాదిస్తే అప్పుడు మళ్ళీ నా పర్సన్ నన్ను తిరిగి ఇష్టపడతారేమో అదొక హోప్ మళ్ళీ వాళ్ళకి. ఓకేనా? అది వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి. ఈ పర్సన్ జెన్యూనే వాళ్ళు మిమ్మల్ని చాలా జెన్యూన్‌గానే ఇష్టపడుతున్నట్టు నాకనిపిస్తుంది. మేబీ ఈరోజొచ్చిన కార్డ్స్. ఓకే. చూద్దాము ఏంజెల్స్ మీకేం గైడెన్స్ ఇస్తున్నారో. ఏంజెల్స్ మా సబ్స్క్రైబర్స్‌కి, మా వ్యూవర్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ట్రస్ట్. నో. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఓకే. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వచ్చేసి ఈ పర్సన్‌తో మీకు సెట్ అయిపోతుందంట. సో, ఏంటంటే ఎక్కువ తెలుసుకోండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. వాళ్ళు జెన్యూనా లేకపోతే ఫేకా అనేది అంటే మనుషులు మాటలు ఒకలా ఉంటాయి. వాళ్ళ యాక్షన్స్ ఇంకొకలాగుంటాయి. సో, తెలుసుకోండి. వాళ్ళు వాళ్ళు నిజంగా ఏంటి అనేది ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ గానీ, లేకపోతే వాళ్ళ ఆఫీస్ జాబ్ చేసే దగ్గర కానీ, ఇలా ఒక పర్సన్‌ని త్రూ ఒకదాంతో మనం జడ్జ్ చేయకూడదు గదా! ఒక చోట వాళ్ళు బ్యాడ్ ఉన్నారని వాళ్ళు కంప్లీట్‌గా బ్యాడ్ అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. నమ్మండి. ఓకే. ఆ పర్సన్ మీకు కావాలి అనుకుంటే నమ్మండి. నో మీరెవరో ఇంకా నేను నమ్మలేను, నేను నమ్మను తనని అని అంటున్నారంట. లేదు నమ్మండి, ట్రస్ట్ చేయండి అని ఏంజెల్స్ చెప్తున్నారు. ఓకేనా? సో, ఇదే ఇవాల్టి రీడింగు. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. లైక్ చేయకపోతే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఓకేనా? అండ్ మీకింకా డీటెయిల్డ్ రీడింగ్ కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.